డీటెయిల్స్ చూద్దాం. పరకామణి కేసులో సిఐడి విచారణకు ఆదేశించాలంటూ పిటిషన్ వేసిన జర్నలిస్టు శ్రీనివాసులకు భద్రత కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. కేసు దర్యాప్తు ముగిసే వరకు భద్రత కొనసాగించాలని కూడా స్పష్టం చేసింది. పరకామణి కేసులో సిఐడి విచారణకు ఆదేశించాలంటూ పిటిషన్ వేసిన జర్నలిస్టు శ్రీనివాసులకు భద్రత కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. కేసు దర్యాప్తు ముగిసే వరకు భద్రత కొనసాగించాలని కూడా స్పష్టం చేసింది. పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. పరకామణి చోరీ కేసులో సిఐడి విచారణకు ఆదేశించాలని పిటిషన్ వేసిన జర్నలిస్టు శ్రీనివాసులకు భద్రత కల్పించాలి అని చెప్పి హైకోర్టు ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది. తిరుపతి జిల్లా ఎస్పీకి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. పరకామణి కేసులో సాక్షులు నిందితుడికి భద్రత కల్పించేలా సంబంధిత జిల్లా ఎస్పీకి ఆదేశాలు ఇవ్వాలని సిఐడి డీజీ రాష్ట్ర డీజీపీకి లేఖ రాసిన విషయాన్ని ఈ సందర్భంగా హైకోర్టు గుర్తు చేసింది. కేసు దర్యాప్తు ముగిసే వరకు కూడా భద్రత కల్పించాలని తిరుపతి జిల్లా ఎస్పీకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. పరకామణి చోరీ ఘటనలో హైకోర్టులో వ్యాజ్యం వేసిన తనకు బెదిరింపులు వస్తున్నాయని భద్రత కల్పించాలని కోరుతూ కూడా జర్నలిస్ట్ శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. భద్రత కల్పించాలని ఈ నెల 15వ తేదీన వినతిపత్రం సమర్పించినప్పటికీ పోలీసుల నుంచి స్పందన రాలేదని, అందువల్లనే తాను హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది అని కూడా జర్నలిస్ట్ శ్రీనివాసులు తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు ఈ రోజు తిరుపతి జిల్లా ఎస్పీకి ఆయనకు విచారణ ముగిసే వరకు కూడా భద్రత కల్పించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. లక్ష్మీ దుర్గా. ఓకే, థ్యాంక్ యూ రామారావు.